జస్ట్ నుగ్దాం రాబోయే బండి అన్నట్టు ఉందా అంటే వీడియో సారాంశం చారణ కోడికి బారణ మసాలా అనమాట. సో చారణ కోడికి బారణ మసాలా ఎందుకు అనేది వీడియో మొత్తం అయినాక ఒకవేళ నేను చెప్పిన ఆ ట్యాగ్ లైన్ కానీ మీకు నిజంగా కరెక్ట్ అనిపించింది అనుకోండి, తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్ కింద చారణ కోడికి బారణ మసాలా అని టైప్ చేయండి. ట్రేడర్స్, నేను ఏదైతే లాస్ట్ ఆల్గో వీడియో చేసినానో నేను ఎవరి గురించి మాట్లాడలేదండి. అందులో చాలామంది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎలా అయితే జరుగుతున్నాయో లాస్ట్ 1 మంత్ నుంచి చాలా వరకు ఆల్గోకి సంబంధించి వీడియోస్ వస్తున్నాయి. అందులో ఏంటంటే రకరకాలుగా జనాలు మోసం చేస్తారు. కాబట్టి అలాంటి సందర్భాలు అలా జరగవచ్చు మీతో అని చెప్పి నేను ఒక అవేర్నెస్ వీడియో క్రియేట్ చేసిన, అంతే తప్ప ఎవరిని నేను అనడానికి ట్రై చేయలేదు. ఆల్గో ట్రేడింగ్ వల్ల ఎలాంటి మోసాలకి మనము మేబీ గురవ్వచ్చు అనే విషయాలు చెప్పినాను, అంతే తప్ప నాకేముంటుందండి. మీ ఆల్గో చాలా బాగుండాలి, బాగా నడవాలి, ఇండియాలో నిజం కూడా సౌండ్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. కుదిరితే మమ్మల్ని కూడా జాయిన్ చేసుకోండి, మేము కూడా జాయిన్ అవుతాం. ఫెలో ట్రేడర్ కాబట్టి ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఎలాగో నాకు మీ అని ఎవరిపైన ఉంటుంది. కాకపోతే ఏదైనా థింగ్స్ కొంచెం ఇవి కరెక్ట్ కాదు అనిపించినప్పుడు నేను నిన్న మొన్న అయితే స్టార్ట్ చేయలేదు, ఎప్పటి నుంచో ఉన్నాం మార్కెట్లో. మీరు ఏదో చేసుంటారు కదా అని అన్నారు కదా, అంత ఎటకారం అక్కర్లేదు, అందుకని ఎక్కువ చేయగలం మేము. కానీ ట్రేడర్స్ యొక్క మంచి చెడు గురించి ఆలోచన చేసి చేసిన వీడియోలు అవి. ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది మీరు డిసైడ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఫోర్స్ చేయలేను కదండి ఎవరిని. మంచి చెప్పగలుగుతాం అంతే. వద్దు అనుకున్నప్పుడు ఏం చేస్తామో వదిలేస్తాం, ఎలాగో మీరే తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత అరే ఆ రోజు పర్సన్ ఎందుకు చెప్పినాడు రాబాయ్ అనేది ఏదో ఒక సందర్భంలో అనుకోకుండా పోతారా, ఎందుకంటే వీడియో కాంటెంట్ అట్లుంటుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఎంత ఉన్నాయండి, 84,000 ఉన్నాయి అకౌంట్లో. ఇప్పుడు ఒక ట్రేడ్ నడుస్తుంది, ఓకేనా. కవర్డ్ కాల్ సెక్యూర్డ్ పుట్ అనేది 2 డిఫరెంట్ స్ట్రాటజీస్. అంటే సేమ్ బిహేవియర్, వాటి వచ్చే అవుట్కమ్ సేమ్ ఉన్నప్పటికీ వాటి యొక్క ప్రవర్తన, వాటిని మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఆ ఒక్కటే స్ట్రాటజీని 100 రకాలుగా చేస్తారు, 100 రకాలుగా చేస్తారు ప్రొఫెషనల్స్ కూడా. బట్ మీకు చెప్తాను చూడండి. ఇది బీటీసీ నేను బై చేశానండి, ఇందులో $8 నడుస్తుంది. కాల్ ఆప్షన్ 81,800 వచ్చేసి సేల్ చేశాను. ఎంత క్వాంటిటీ చేశానో ఒకసారి చూడండి. ఇదిగోండి ఒక ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఇక్కడ ట్రేడ్ వెళ్ళిపోయింది, ఆటోమేటిక్గా పోయింది చూడండి, అంటే ఎక్స్పైరీ అయిపోయింది. మీరు ఎట్లా సొంతంగా చేసుకోవచ్చో చెప్తానండి. ఫస్ట్ ట్రేడ్ నేను ఇప్పుడు ఎంత నడుస్తుంది, 82,500. సో మనం లాంగ్లో ఉన్నాం కదా, ఇక్కడ చూడండి 5th ఎక్స్పైరీ, 4th అయిపోయింది కదా, ఇప్పుడు 5th ఎక్స్పైరీ, 5:30 నుంచి ఇప్పుడు 5th స్టార్ట్ అయింది. ఓకే, 10 క్వాంటిటీ ఇక్కడ చూడండి సేల్ కొడుతుంది మార్కెట్ ఆర్డర్లో. ట్రేడ్ ఎగ్జిక్యూట్ ఇప్పుడు అయింది. ఇదేంటి 82,600 రేపటి ఎక్స్పైరీ. 10 లాట్స్ సేమ్ హెడ్జింగ్, సేమ్ క్వాంటిటీ. ఇప్పుడు మన దగ్గర లెఫ్ట్ ఓవర్ మనీ ఎంత ఉంది, అవైలబుల్ మార్జిన్ 13,000 రూపీస్ ఉంది, కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ 83,000లో యూజ్ ఎంత అయింది మనకి, 2x పెట్టుకుంటే ఆల్మోస్ట్ 80% క్యాపిటల్ యూజ్ అయింది. 13,000 మనకి స్టిల్ లెఫ్ట్ ఓవర్ మనీ ఉంది. ఫిల్ హిస్టరీలోకి పోతున్నాం. ఇగో ఒక్కసారి చూడండి, ఇంకో ఇది చూడండి, ఇది బీటీసీ బై, ఓకేనా. నిన్న ఒకటి బీటీసీ బై చేసినాం 10 క్వాంటిటీ, మళ్ళీ బీటీసీ వచ్చేసి సెల్ చేసినాం, కనిపిస్తుందా 81,800. ఇప్పుడు బీటీసీ ఇది బై అయిపోయింది, సెటిల్మెంట్ అని కనిపిస్తుంది చూసిందా, ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోయింది, ఎందుకంటే 5:30 అయిపోయింది కాబట్టి స్క్వేర్ ఆఫ్ అయిపోయింది. తర్వాత ఏమైంది, మనం ఒక సెల్ ట్రేడ్ అనేది వేసినాం. ఒకసారి 2 క్వాంటిటీ సెల్ తీసుకుంది, తర్వాత 8, ఓవరాల్గా వచ్చేసి 10 క్వాంటిటీ ఆర్డర్ అనేది ఫిల్ అయిపోయింది. ఓకే, మీరు ఇక్కడ చూడండి, ఏది మనం వేసిన ట్రేడ్ నిన్న నేను 11:30కి రాత్రికి వేసిన అండి, కాల్ సెల్ అయిపోయింది. ఇప్పుడు 5:30కి ఎగ్జాక్ట్లీ చూడండి, 5:30కి కాల్ సెల్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు మనము కాల్ సెల్ ట్రేడ్ అనేది వేసినాము, 10 లాట్లు వేస్తే అందులో 8, 2 అంటే 2 ఆర్డర్ లాగా పడ్డది. అంటే ఫస్ట్ 2 క్వాంటిటీ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఎందుకంటే అంతే దొరికింది ఆ టైంలో మార్కెట్ ఆర్డర్కి. తర్వాత 8 లాట్లు మళ్ళీ అయింది. ఇప్పుడు ఇది చూసినాం కదా, ఫీజు ఒక్కసారి గమనించండి మీరు. ఇక్కడ ఫీజు ఇక్కడ చూడండి, $0.1, $0.2, అంటే ఇది ఒక 0.13 సెంట్స్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా ఆటోమేటిక్గా, దానికి 0.14 అంటే ఎంత, 0.27 సెంట్స్ పడ్డది మనకి. ఏది ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది ప్లస్ మళ్ళీ ఇప్పుడు పడ్డది. నెక్స్ట్ ఏంటి, ఇది చూడండి, నిన్న మనం ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో 11:45కి 0.28 పడ్డది, 0.19 పడ్డది. ఓవరాల్గా మొత్తం కలుపుకొని లేదు రఫ్లీ ఒక $100 అనుకుందాం. అండ్ ఇప్పుడు ఈ ట్రేడ్ ఇట్లనే నడుస్తుంది, ఓకేనా. ఈ ట్రేడ్ ఇట్లనే నడుస్తుంది, ఇది మళ్ళీ రేపటి దాకా. ఇందులో మీరు గమనించాల్సింది ఏంటిది, మెయిన్గా మీరు గమనించాల్సింది ఏందో చెప్తానండి. ఇప్పుడు ఇది ఎంత ఉందండి, 1300
$1392 ఎంట్రీ ప్రైస్, అంటే అక్షరాల $1392 అనమాట. అంటే మీరు 1 BTCలో ట్రేడ్ చేస్తే 1 BTC 1000 క్వాంటిటీ ట్రేడ్ చేస్తే మీరు సెల్ చేసిన స్ట్రైక్ ప్రైస్ కింద కానీ మార్కెట్ క్లోజింగ్ ఇస్తే మీకు $1392 అక్షరాల $1400 వస్తాయి. $1400 అంటే మీకు రఫ్లీ 1,10,000 12,000 దాకా డబ్బు యొక్క వాల్యూ అది. మన దగ్గర అయితే 85 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 10 క్వాంటిటీయే ట్రేడ్ చేస్తున్నాం కదా, మనకెంత వస్తుంది తెలుసా? $13 వస్తుంది. రేపు ఆ 5:30 దాకా మార్కెట్ ఎటు కానీ పోకపోతే మనకి ఎంత వస్తుంది? $13 వస్తుంది. BTC పైకి వెళ్ళింది అనుకోండి, అంటే ఫ్యూచర్ పైకి పోతుంది అనుకోండి, ఇక్కడ మీకు ఒక $25 కనిపిస్తుంది అనుకుందాం. అండ్ ఇదేమవుతుంది? ట్రేడ్ ఇందులో లాస్ వస్తుంది కదా. ఇప్పుడు ఆ లాస్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ బుక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కవర్డ్ కాల్ కానీ సెక్యూర్ పుట్ కానీ ఏంటంటే రోల్ ఓవర్ చేసుకుంటూ పోయేదన్నమాట. ఇందులో లాస్ అనేది బుక్ చేయం, ఓవరాల్గా లాస్ రాదు అని. అంతేగాని ట్రేడ్ చేసేటప్పుడు లాస్ బుక్ చేయమనేది ఉండదు. ఇది బుక్ చేస్తేనే రేపు ఇంకో ట్రేడ్ వేయడానికి మనకి ఫండ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి లేదంటే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఫండ్ యాడ్ చేయాలి లేదంటే. సో ఉన్న ఫండ్లోనే చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏంది, ఇది ఎగ్జిక్యూట్ చేసేస్తాం మనం. ఇందులో లాస్ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక $10 లాస్ వస్తుంది. ఇందులో $25 ప్రాఫిట్ నడుస్తే బయింగ్ ఆప్షన్లో BTCలో మీరు కాల్ ఆప్షన్ సెల్ చేసిన దాంట్లో ఒక $11 తప్పకుండా లాస్ వస్తుంది. ఇప్పుడు $11 మీరు లాస్ బుక్ చేస్తారు. ఇది మాత్రం అట్లనే ఉంటుంది. లాస్ బుక్ చేసినప్పుడు $11 మీ అకౌంట్లోకి వెళ్ళి మైనస్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ట్రేడింగ్ ఫీ ఒక $1, ఓకేనా? $1 దానికి మొత్తం కలిపి $12 అనుకుందాం. ఇప్పుడు $12 అంటే ఎంత? మీ అకౌంట్లో నుంచి దాదాపు ₹1000 మైనస్ అయినట్టు. ఇది బుక్ చేస్తేనే మీకు ప్రాఫిట్ వచ్చినట్టు. అర్థమవుతుందా? ఇది బుక్ చేస్తేనే మీకు ప్రాఫిట్ వచ్చినట్టు. లేదనుకోండి, ఇది BTC పైకి పోతా ఉంది, మార్కెట్ బుల్లిష్ అయింది, సో మీరు కాల్ ఆప్షన్ దూరం పోయి సేల్ చేస్తూ ఉన్నారు. నేను మీకు చెప్పింది ఏం తెలుసా? 80 to 600 కరెంట్ ATMలో నడుస్తుంది. ఇది ATMలో చేస్తేనే మీకు $1300 ఎంట్రీ ప్రైస్ దొరుకుతుంది. రఫ్లీ మీకు $500 నుంచి $1000 మధ్యలో ATM ప్రైస్ ఉంటుంది. మీరు OTM కానీ వెళ్ళి సెల్ చేసినారు అనుకోండి, మీకు మహా అయితే $400 మీకు యాజ్ అ ప్రీమియం కలెక్ట్ చేస్తున్నప్పుడు మీకు దొరుకుతుంది. ఆ $400 ప్రీమియం కలెక్ట్ చేసినప్పుడు మీరు 10 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి మీ ప్రాఫిట్ $4 మాత్రమే. ఆ $4 కోసమైనా లేదా $10 కోసం మీరు సెల్ చేసినప్పుడు అయినా సరే డెఫినెట్లీ 10 క్వాంటిటీ సెల్ చేస్తున్నారు. ప్రీమియం ఎప్పుడు సేమ్ ఉండదు కాబట్టి మీకు మాత్రం ఈ 10 క్వాంటిటీకి ఏదైతే ఫీజు పడాలో ఆ ఫీజు పడుతూనే ఉంటుంది. దాకైతే అర్థమైంది కదా, ఈ మాత్రం అయితే అర్థమైంది కదా. ఇది ఆల్రెడీ నేను రాసి పెట్టినాను. ఎంత అయింది? $1 అయింది మనకి, అవునా? 1.2 అయింది. $100 అనుకున్నాం, కానీ ఫిర్బీ ఓకేనా. ఒక ట్రేడ్కి ఒకటి రోల్ ఓవర్ చేస్తూనే ఉంటాం, ఒక దానికి ఛార్జెస్ ఏం పడవు, ఇంకో దానికి ఛార్జెస్ పడతాయి కదా. ఇప్పుడు ఇది ఎంత చేస్తున్నాం? 50,000తో చేస్తున్నాం. 50,000 ఈజ్ యువర్ క్యాపిటల్, ఓకేనా. 50,000లా ₹40 పర్ డే పడ్డది అనుకోండి. ₹40 అండి, $100 కాదు, ₹40 యావరేజ్ వేసుకోండి. 30 రోజులు ఉంది అంటే ₹1,200 మీకు యాజ్ ఎ ట్రేడింగ్ ఫీ పడుతుంది క్రిప్టోలో ట్రేడ్ చేస్తే. ఇప్పుడు 1,200 into 6 months అనుకోండి, 6,800. అంటే మీ క్యాపిటల్లో నుంచి 6,800 ఎట్టి పరిస్థితులలో మీరు పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే మనం ఇక్కడ బుక్ చేసుకుంటూ పోతా ఉన్నాం రోల్ ఓవర్. ఒకసారి మనం లాస్ బుక్ చేయొచ్చు, లేదా ప్రాఫిట్ పైకి పోతా ఉంటే ప్రాఫిట్ దాన్ని హోల్డ్ చేసుకుంటూ లాస్ బుక్ చేసుకుంటూ ఒకటేసారి $100 బుక్ చేయొచ్చు. ఇది $100 బుక్ చేస్తాం, అది అట్లా లాస్ బుక్ చేయడం మొత్తం కలిపేసి ఒక $50 ఎగిరిపోయింది అనుకుందాం. అంటే ఇట్లనే ఉంటుంది ఈ స్ట్రాటజీలో, ఇంతేగానే ఏమి ఉండదు, ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు తర్వాత మీకు $30-40 ఓవరాల్గా నెట్లో ప్రాఫిట్లో ఉండే పరిస్థితి. అది కూడా ఎప్పుడు ఎంతో నాగ్గా మీకు మార్కెట్ ఫుల్ డైరెక్షన్ తెలవాలి, అండ్ ఒకటి తీసేయాలా లేదా నిజంగా ఆ టైంలో OTM వేయాలా ATM వేయాలా అనేది 101% ఎక్సలెంట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అడ్జస్ట్ చేసే ఏ టైంలో మళ్ళీ ఎగ్జిట్ చేయాలి, మార్కెట్ ఎంత దూరం పోవచ్చు అని అన్నీ చాలా నాలెడ్జ్ అయితే మీకు కావాల్సిందే. ఇదేం నార్మల్గా స్ట్రాటజీ అయితే కాదు. కాబట్టి ఇప్పుడు ₹6,800 పోతే ఇప్పుడు 44,000 అనుకోండి మీ దగ్గర ఉన్నది. ఇప్పుడు ఈ 44,000 తోటి ఏమేమి అయ్యే పాసిబిలిటీ ఉంది చూడండి. ఇక 6 నెలలు ప్రతిరోజు $5 మినిమం ATMలో సెల్ చేసినది మొత్తం జీరో అయిపోయింది. 6 నెలలు ప్రతిరోజు మీరు ప్రాఫిటే బుక్ చేసినారు అనుకుందాం. 50,000 కదా, 6,500 మీ ఫీజు అయితే మామూలుగా తీసేయండి, 44,500 ఉంటుంది మీ దగ్గర. ఇప్పుడు 10 క్వాంటిటీ పర్ డే చేస్తున్నారు. ATM ప్రైస్ మనము గమనించినట్లయితే ఇప్పుడు మీకు 1,300 దొరికింది. మ్యాక్స్ టు మ్యాక్సిమం మీకు 500 నుంచి 800 మధ్యలో ఉంటుంది. 10 క్వాంటిటీ చేస్తున్నారు కాబట్టి
దాంట్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే $5, $8, ఒక్కొక్కసారి $10. ఆన్ అండ్ యావరేజ్గా 500 మనం తీసుకుందాం, ఓకేనా? ఎందుకంటే ప్రతిరోజు 1300 దొరకదు, 500 ఆన్ అండ్ యావరేజ్గా తీసుకుందాం. వీడియో అయిపోయిన తర్వాత రాసుకోండి. నేను చెప్పింది బ్లైండ్గా చూడడం, ఎవరో చెప్పింది బ్లైండ్గా చూడడం కాదు. ప్రతిరోజు ATM 5:30కి ఎంత ఉంటుంది అని మీరు రాసుకోండి ఒకసారి. ఇప్పుడు యావరేజ్గా $5 తీసుకుందాం. పర్ డే మీకు $5 ప్రాఫిటే వస్తుంది. ప్రతిరోజు మీరు కాల్ ఆప్షన్ ఏదైతే సెల్ చేస్తున్నారో అది సెక్యూర్డ్ పుట్ అయినా సరే, కవర్డ్ కాల్ అయినా సరే, $5 మీ ప్రాఫిటే విత్ 10 క్వాంటిటీ. ఓకే, సేమ్ OTM. ఇప్పుడు OTMలో కొంచెం దూరం వెళ్ళి సెల్ చేసినాం అనుకో, అప్పుడు మనకు $5 కూడా రాదు, $3 వస్తుంది, ఎందుకంటే 10 క్వాంటిటీలో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే $5 మనం కన్సిడర్ చేసుకుంటే ఎవ్రీడే నెలకి $150 అవుతుంది మనకి. అంటే 30 days ట్రేడింగ్ చేస్తే $13,000 మీకు ప్రాఫిట్ వస్తుంది. అదే 6 నెలలకి $78,000 మీకు ప్రాఫిట్ వస్తుంది. 78,000 మీ ఫీజు తీసేయండి, 4,800 ఎంత ఉంటుంది? 72,000 రూపీస్ ఉంటుంది. 1 మంత్కి అనుకోండి 13,000 రూపీస్ మీకు ప్రాఫిట్ వస్తుంది. 1,200 తీసేయండి, నెలకి 1,200 బ్రోకరేజ్ పడుతుంది కాబట్టి 11,500 మీకు డబుల్ ప్రాఫిట్ యాజ్ అ ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఆల్కోల పర్సెంటేజ్ ఏదైనా అడిగినా, వాళ్ళ మెయింటెనెన్స్ కానీ ఏదైనా మీకు ఇది ఇష్టం ఉండి మీరు ఓకే అనుకున్న ఏం చేసినా కూడా రఫ్గా ఒక 30%, 20% మార్కెట్లో అలా నడుస్తూ ఉంటుంది. 30% తీసుకుందాం. 72,000 యొక్క 30% వచ్చేసి 22,000 రూపీస్ అవుతుంది రఫ్గా అప్రాక్సిమేట్లీ. అందులో మీకు $50,000 మిగులుతాయి, ఓకేనా? 50,000 మీకు ఇన్ హ్యాండ్ వస్తుంది 6 నెలలకి. అంటే మీరు 50,000తో ట్రేడింగ్ చేస్తే ప్రతిరోజు ప్రాఫిట్ మీకు. ఒకసారి ఫ్యూచర్లో డబ్బులు వచ్చినా, కాల్లో డబ్బులు వచ్చినా, ఇవన్నీ కలుపుకొని మనము వన్ సైడ్ ఒకవేళ ఉన్నా కూడా మనకి మొత్తం కాల్ ఆప్షన్లో ఏదైతే కాల్ సెల్లింగ్ చేస్తున్నామో అలా డబ్బులు వచ్చినాయి అనుకోండి, $50,000 మీకు మిగులుతుంది. నెలకి చూసుకుంటే దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే $8,333 మీరు సంపాదించవచ్చు ప్రతిరోజు మీరు అనుకున్నట్టు జరిగితే. ట్యాక్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ చూడండి, క్రిప్టో యొక్క ట్యాక్స్ మనకి 30% ఉందండి. క్రిప్టో ట్యాక్స్ ఎంత? యాజ్ ఆన్ డేట్ అయితే మనకి క్రిప్టో వచ్చేసి 30% ట్యాక్స్ ఉంది ఆన్ ప్రాఫిట్స్ యూ మేడ్ సెల్లింగ్ ఆర్ స్పెండింగ్ ఆన్ క్రిప్టో కరెన్సీ. అడిషనల్లీ 1% TDS అప్లికేబుల్ ఉంది దీంట్లో. ఇక్కడ చూడండి, క్రిప్టో అసెట్స్ ఎక్సీడింగ్ 50,000 రూపీస్ కన్నా మీరు ఇప్పుడు ఫ్యూచర్ని మనం హోల్డ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మీరు అది హోల్డింగ్ అసెట్ కిందికి వస్తుంది. సెల్ చేసి ఆప్షన్ బై చేసిన కిందికి రాదు, అది హోల్డింగ్ అసెట్ కిందికి వస్తుంది. 1% TDS మనకు పడుతుంది, కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇప్పుడు ఇందులో నుంచి ఒక 30% మీకు వచ్చిన ప్రాఫిట్లో నుంచి 30% తీసేయండి. 50,000లోకి వెళ్ళి ఒక 30% అనేది రెడ్యూస్ చేసేయండి. 30% ఈజ్ నథింగ్ బట్ 15,000. సో 50,000 మైనస్ 15,000 ఎంత మీకు మిగిలేది? 35,000. అదే 30% మీరు 8,300 వెళ్ళి తీసిరనుకోండి, మీకు $6,000 మిగులుతాయి. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక మీరు $6,000 సంపాదించనీకి ఫర్ ఎగ్జాంపుల్ నెలకి అండ్ 6 నెలలకి మీరు 30,000 సంపాదించనీకి మనం మాట్లాడుకుంది ఏంది? ప్రతిదీ ప్రాఫిటే, లాస్ గురించి ఏం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రాటజీలో మీకు ఎక్సలెంట్ రిటర్న్ వచ్చే సీనే ఉండదు. ఎందుకంటే మనం కాల్ సెల్ ఏదైతే చేస్తున్నామో ఆ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మొత్తం సినిమా ఉంటుంది. సో బేసికల్గా మీరు ఎంత దూరం వెళ్ళి సెల్ చేయాలి అని అనుకున్నా, ఒకవేళ మల్టిపుల్ లాట్స్ సెల్ చేయాలి అనుకున్నా, మనం వాడేదేమో 50,000 కదా. సో 50,000లో మీరు ఇంకా ఎక్స్ట్రా క్వాంటిటీని సెల్ చేయడానికి ఫోకస్ దొరకదు మీకు. అప్పుడు అక్కడ మీకు కొంచెం కష్టం అయిపోతుంది, ఒక తీసి ఇంకోటి వేయాలి. సో హెవీగా మార్కెట్ ఫ్లక్చువేట్ అయినా కూడా మీకు ఎక్కువ లాస్ రాకపోయినప్పటికీ మీకు ఏమైపోతుంది అంటే ఎక్కువ ప్రాఫిట్ కూడా ఏం రాదు. నేను లాస్ట్ వీడియోలో చెప్పింది కూడా అదే. క్రిప్టో ఇప్పుడు మీరు ఒక ఆల్గో చేస్తే మహా అయితే మీకు ఏం జరిగేది ఏం ఉండదు, ఒరిగేది ఏమి ఉండదు దీనివల్ల అని ఎందుకు చెప్పిన అంటే చేసినాం కాబట్టే చెప్పిన. కానీ దీన్ని ట్రేడ్ చేయాలంటే మీకు ఎక్కువ క్యాపిటల్ కావాలండి, చాలా ఎక్కువ క్యాపిటల్ ఉంటే మీకు అబ్సల్యూట్ మనీ పరంగా డబ్బులు అనేది జర కనిపిస్తాయి, మీకు ఉపయోగం కూడా పడుతుంది. ఇప్పుడు మీరే ఆలోచన చేయండి, 30% ట్యాక్స్ కట్టాలి, మీకు తక్కువలో తక్కువ నేను 10 క్వాంటిటీతో వేస్తేనే మీకు నెలకి $1,200 పడుతున్నాయి. 50,000తోనే ట్రేడింగ్ చేస్తారా అండి మీరు ఎప్పటికీ? రేపు $1,00,000 చేసిరనుకోండి, ఎంత అవుతుంది ఛార్జెస్? నేను నా ఛార్జెస్ 450 చేసిన లాస్ట్ 1 మంత్లో 40 ట్రేడ్లు మాత్రమే వేసిన. స్క్రీన్ పైన వేస్తున్నా ఒకసారి చూడండి, 48 ట్రేడ్లు మాత్రమే వేసిన. ఒక్కొక్క ట్రేడ్లో ఒకసారి 100 క్వాంటిటీ, ఒకసారి 350 క్వాంటిటీ ఆప్షన్ సెల్లింగే చేసిన. నేను ఈ కవర్డ్ కాల్ అవన్నీ చేయను, ఎందుకంటే నేను ఓన్లీ డైరెక్షనల్ చేస్తాను. మనకు ఊకే మార్కెట్ వెనక పడుకుంటే అడ్జస్ట్ చేసుడు మనకు అట్లా రాదు ట్రేడింగ్. ఎందుకంటే మార్కెట్లో ఉన్నప్పుడు మీరు 2 రోజులు కాదు 5 రోజులు కాదు వెయిట్ చేసి ఒకటే ట్రేడ్ వేసిండ్రు అనుకోండి, $100 ఎస్ఎల్ పెట్టండి, నో ప్రాబ్లం, $500 ప్రాఫిట్ వస్తుంది. అట్లా వస్తే మీకు $40,000 కనిపిస్తాయి, మీకు డబ్బులు బాగా కనిపిస్తాయి.
మీరు ఓపికగా ట్రేడింగ్ చేస్తున్నట్టు మాన్యువల్గా మీరు ఒక ట్రేడర్ అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ మార్కెట్లో మీకు ఒకవేళ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో లాస్ వచ్చింది అనుకుందాం, ఎగ్జాంపుల్ మీకు ఈక్విటీలో ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఈ పర్టికులర్ ఇయర్లో మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని లాస్ని మీరు బుక్ చేసి ఐటీఆర్ ఫైల్ చేస్తే ఇయర్ మీకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఈ లాస్ని మీరు అక్కడ ఆఫ్సెట్ చేసుకోగలుగుతారు. అంటే నెక్స్ట్ ఇయర్ మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి ట్యాక్స్ కట్టారు. ఓన్లీ మీరు లాంగ్ టర్మ్ లేదా ఈక్విటీలో వచ్చిందో అది మాత్రమే ట్యాక్స్ ఫైల్ చేసుకుంటారు. యాజ్ పర్ 1 year 6 months షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ మీరు ఫైల్ చేస్తారు. ఆప్షన్ చేయడానికి మనకు ఒక రూల్ ఉంది. ఇప్పుడు మీరు క్రిప్టోలో ట్రేడ్ చేసినారనుకోండి, ఏదైతే క్రిప్టోకి సంబంధించి మనకు పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ ఉందో అది కట్టాల్సిందే. ఓకే, లాస్ వచ్చింది అనుకోండి, మీరు ఆఫ్సెట్ చేసుకోలేరు. అంటే నాకు క్రిప్టోలో లాస్ వచ్చిందండి అని చెప్పి మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఆఫ్సెట్ చేసుకోవడానికి ఉండదు. అది మనం ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేస్తే ఉంటుంది. మీరు 10 quantityతో చేస్తేనే మీకు 5 నెలలకి మీకు 4,000 రూపాయలు మినిమం ఫీజు పడుతుందంటే, ఇక మీరు రేపు 5 లక్షలతో కానీ ట్రేడ్ చేసారు అనుకోండి, ఎంత పడుతుంది? 60-70 వేలు ఓన్లీ ఫీజే పడుతుంది మీకు. అది కూడా ఏంటి, ఓన్లీ ఇదే ఒక బై చేయాలి, సేల్ చేయాలి, వచ్చింది తీసుకోవాలి, బై చేయాలి, దూరంది సేల్ చేయాలి, వచ్చింది తీసుకోవాలి, మొత్తం కలిపి 6 నెలల తర్వాత మీకు 5 లక్షలలో 60,000-70,000 ఎంత వచ్చినా కూడా మీరు మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. సో అట్లుంటుంది. ఇందులో ఏంటంటే ప్రాబ్లం కూడా అదే, నేను చెప్పింది అది, అంతేగాని ఎవరిని టార్గెట్ చేయాల్సిన ఉద్దేశం నాకు లేదు. ఇంకోటి ఏంటంటే మీరు వీడియోలో ఏం చెప్తున్నారు, ఇది ఓన్లీ ఫర్ జాబ్ హోల్డర్స్కి, నా టైం లేని వాళ్ళకి అన్నారు కదా. మళ్ళీ చెప్తున్నాను, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ చెప్తున్నాను, చాలామంది లాస్ అవుతున్నారు అంటున్నారు. కుదిరితే మనం నేర్పియాలండి. మనం తిట్టైనా నేర్చుకోరా భయ్య అనే చెప్పాలి. అందుకు నచ్చకపోవచ్చు, ఈరోజు కాకపోతే రేపు నేర్చుకుంటారు వాళ్ళు. రియాలిటీ చెప్పాలి కదా. ఆల్గో మనం తీసుకొస్తే వాళ్ళు సోమరిపోతులు అయిపోతారండి. ఇప్పుడు మీకు తెలుసు కవర్డ్ కాల్ ఎలా చేయాలో, నాకు తెలుసు కవర్డ్ కాల్ ఎలా చేయాలో. మామూలుగా నెలకు 6,000 వస్తున్నాయంటే వాళ్ళు 6,000 దగ్గరనే అయిపోతారు వాళ్ళ లైఫ్. రేపు మళ్ళీ దానికి ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని చెప్పి 2-3 లక్షలు అప్పు తెస్తారు. మనం ఫోన్ చేసి మాట్లాడితే మీరు ఎక్కడి నుంచి తెచ్చారంటే డబ్బులు లేదని నేను దాపెట్టుకున్నాను ఎవడని చెప్తాడా? ఎవడు చెప్తాడండి? మనం ఏమంటాం అప్పుడు, లేదు సార్ నేను దాపెట్టుకున్న డబ్బులే తెచ్చినాను, నా సేవింగ్ అంటాము. దానికి అవసరం ఉంది కదా, తప్పకుండా అబద్ధమే చెప్తాడు ట్రేడర్. ఎందుకంటే ట్రేడర్కి కమిట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ నీడ్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా 2 రూపాయలు వస్తున్నాయి అంటే ఆశతో వస్తారు వాళ్ళు. వాళ్ళని కష్టపడి నేర్చుకో, ఇది ఇట్లా ఉంటుందని మార్కెట్లో చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది మనకు. కానీ మళ్ళీ చెప్తున్నాను కదా, అసలు నాకు మీరు మీ టాపికే కాదు ఇది, ఆల్గో గురించి చెప్పినా నేను. దాంట్లో మీరు ఏదో సూపర్ ట్రెండ్ అది ఇది అని నేను ఇండికేటర్తో చేస్తాను కాదండి. అలా నేను ఎక్కువ మల్టిపుల్ ట్రేడ్స్ కూడా అయ్యాను. బట్ జనరల్గా చెప్తున్నాను, నేను కూడా కవర్డ్ కాల్ చేస్తాను. ఎప్పుడు మార్కెట్లో కొన్ని విషయాలు చూసుకొని చేస్తాను. అంటే ఇది సంవత్సరం మొత్తం కవర్డ్ కాల్ చేసుకుంటే అయితే నేను చేయనండి. ఎందుకంటే మనకు మార్కెట్ ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఇప్పుడు మీరు ఫ్యూచర్ని బై చేసినాం కదా మనం ఇందాక, ఒకవేళ సడన్గా మార్కెట్ కింద పడ్డది అనుకోండి, ఒక $40 మనకి లాస్ కనిపిస్తుంది అనుకుందాం ఫ్యూచర్లో. మీకు ఒక కాల్ ఆప్షన్లో ఎంత వస్తుంది సెల్ చేసినా మీకు వచ్చేది $6 అక్కడ, ఫ్యూచర్లో మాత్రం $40 కనిపిస్తుంది. ఇప్పుడు $6 మీరు బుక్ చేస్తారు, ఓకేనా? బుక్ చేసినప్పుడు మీరు ఇంకో ట్రేడ్ వేస్తారు, ఇక్కడ $30 ఆల్రెడీ లాస్ నడుస్తూ ఉంటుంది మీకు. సో దీన్ని మళ్ళీ అడ్జస్ట్, అంటే మార్కెట్ పక్కాగా మనం వేసిన దగ్గర నుంచి కొంచెం పైకి పోయి 4-5 రోజులు ఉంటే $6 అలా అక్యుములేట్ అయినప్పుడు ఒక $40 అవుతాయి. అలాంటి పరిస్థితులలో మీ క్యాపిటల్ ఎట్టుపోకుండా ఒక $40 మీకు మీ అకౌంట్లో అక్యుములేట్ అయినట్టు. $40 ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్, ఒక 3,500 రూపాయలు ఫిక్స్డ్ అమౌంట్తో చేస్తున్నారు. కాబట్టి మీరు ఇంచ్ ఎక్కువ కదలలేరు, ఎట్ ద సేమ్ టైం క్వాంటిటీ ఇంచ్ కొంచెం ఎక్కువ పెంచి కొట్టలేరు. మీరు చేస్తే గీస్తే మీ క్వాంటిటీ తగ్గించుకోవాల్సి వస్తుందేమో, కానీ కొంచెం క్వాంటిటీ కూడా మీరు ఎక్కువ కొట్టలేరు, ఎందుకంటే ఫిక్స్డ్ అమౌంట్తో చేస్తున్నారు కాబట్టి ఎక్కువ రిటర్న్ రానే రాదు. సో ఇంత చేసి 6 నెలలకి 30,000 కోసం చేసి యాజ్ ఎ ట్రేడర్గా మీరు ఆలోచన చేయాలి. ఈ 6,000 కోసం మీరు ఒకవేళ ట్రేడింగ్ చేస్తే ఆప్షన్ ట్రేడింగ్లో మీరు ఒక ట్రేడ్ వేసుకోలేరా? 5 రోజులు ఆగి పర్ఫెక్ట్ ఇన్సైడ్ క్యాండిల్ 5 రోజులు ఆగి పర్ఫెక్ట్గా ఇన్సైడ్ క్యాండిల్ ట్రేడింగ్ నిఫ్టీలో చేసుకున్నా కూడా మీకు 5 ట్రేడ్లు ఇస్తుంది కదండి నెలకి. అట్లా కూడా మీకు 10,000 వస్తాయి కదా. ఒకవేళ 150 పాయింట్ 2 లాట్స్తో చేసుకున్నా, సింగిల్ లాట్తో చేసుకుంటే 75 క్వాంటిటీ ఉంది అంటే 30 పాయింట్లు పడితే మీకు 2,100 వస్తుందండి. ఫర్ సమ్ రీజన్ మీరు ఒకవేళ లాస్ అయినారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ అయిపోయిన 6 నెలలు బాగా నేర్చుకున్నారు, మీరు మంచి బాగుపడ్డారు, వచ్చే సంవత్సరంలో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఈ సంవత్సరంలో లాస్ని మీరు ఆఫ్సెట్ కూడా చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ నాకు లాస్ వచ్చిందని మీరు ఫైల్ చేసుకుని ఇయర్ వచ్చిన ప్రాఫిట్ని చూపించుకుంటే రిమైనింగ్ అమౌంట్ ట్యాక్స్ ల్యాబ్లోకి వస్తే కడతారు, లేకపోతే అది కూడా కట్టరు. సో ఈ 6,000 కోసం ఇదంతా పంచాయతీ మీరు చేసేది. ట్రేడర్స్ ట్రేడింగ్ అంటే ఈ 3,000-4,000 కోసం అయితే మీరు చేయకండి, లేదా 10,000-12,000 కోసం కూడా దయచేసి చేయకండి. మీరు అనుకుంటుండొచ్చు మీ పిల్లల ఫీజుకి ఉపయోగపడుతుంది అని చెప్పి. ఈ ప్రతి నెల కూడా 6,000 రావండి. ఒక నెల 10,000 వస్తాయి, ఇంకో నెల 3,000 వస్తాయి.
మార్కెట్ అలా ఉంటుంది. సో ఏ నెల అయితే మీకు కన్సిస్టెంట్గా వస్తే మీరు కూడా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు 6 నెలల వరకు. సో ఆ డబ్బు మీకు ఎట్లా కూడా ఉపయోగపడదు. అదేదో 50,000లో ఓ 10,000 కోర్సు దగ్గర జాయిన్ కండి. లేకపోతే యూట్యూబ్లోని మీకు ఏమైనా బాగా కాంటెంట్ ఇష్టం అనుకోండి, వాళ్ళని ఫాలో అయ్యి బుక్ తీసుకొని రాసుకోండి. కొన్ని రోజుల తర్వాత మీకు మీరుగా ట్రేడర్ అవుతారు. టైం కొంచెం కష్టకాలం ఉండొచ్చు కొన్ని రోజులు, తర్వాత మీరే కదా బాగుపడతారు. ఇప్పుడు నేనే ఆల్గో చేస్తున్నానండి. ఇప్పుడు మనిషి అన్నాక ఈరోజు ఉంటాడో రేపు ఉండడో ఎవరికి తెలియదు కదా. సో ఇప్పుడు ఒక పర్టికులర్ ఛానల్లో నేనే మీకు ఏదో చేస్తున్నాను అనుకోండి, సడన్గా నేను చేయడం ఆపేసాను అనుకోండి, నాకు 100 రీజన్స్ ఉంటాయి. నేను ఎప్పుడు దేవుణ్ణి అయితే కాదు కదా. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? సో యాజ్ ఎ ఛానల్గా నేర్చుకోండి, ఇది చేయండి, ఇట్లా చెయ్యండి అని చెప్పే బాధ్యత మనకు ఉండాలి. కానీ ఇదేందో నాకేం అర్థం కాలేదు మరి. కాకపోతే వాళ్ళ ఆబ్జెక్టివే ఓన్లీ జాబ్ హోల్డర్స్ ప్లస్ టైం లేని వాళ్ళ కోసం కాబట్టి వాళ్ళు క్లియర్గానే ఉన్నారు. మీకు ధమాక్ లేదు అంతే. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు, మీకు ఉండాలి మరి ఆలోచన. మరి నేను సొంతగా చేసుకోవాలా, ఏంది, నేను దీన్ని ఎంత దూరం ఆలోచిస్తున్నా, ట్రేడింగ్ని నేను నిజంగా ఎంత దూరం ఏమైనా ఆలోచిస్తున్నానా, నూకుదాం రాబోయే బండి అన్నట్టుందా, అసలు మీరు ఏ మోటివ్తో ఉన్నారు, మీ ఆబ్జెక్టివ్ ఏంది మార్కెట్లో, అవి ఉన్నప్పుడు ఇక ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. అంతేగాని ఇక మీ ఇష్టం అండి. నేను చెప్పేది ఇప్పుడైతే క్లియర్గా చెప్పిన. ట్రేడర్స్ మీకు నా ఛానల్లో ఒక రెస్పాన్సిబుల్ వీడియోస్ చేయాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్, నాకు మీరు ఎవరో తెలీదు, మీ గురించి నాకు ఏం తెలియదు, ఓకేనా. నేను మీ గురించి నిజంగా వీడియో చేయలేదు, చాలా విషయాలు చూసి మేబీ ఎవరైనా ట్రేడర్స్ మోసపోతారేమో అని చేశాను. మీరు మంచి పని చేస్తున్నారు కాబట్టి అంటే చేయండి. కాకపోతే ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, కవర్డ్ కాల్ ఎక్కువ డబ్బులు రావు, సర్వైవల్కి సంబంధించినంత డబ్బులు రావు. ఏ ట్రేడర్ కూడా 5,000 వస్తే చాలు, 10,000 వస్తే చాలని ఎవడు రాడు. వచ్చినోడు ప్రతి ఒక్కరికి లక్షలే కావాలి. ఎక్కువ డబ్బులు కావాలి అన్నప్పుడు ఎక్కువ కష్టపడాలి. మార్కెట్లోంచి ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కష్టపడి లాస్ అయ్యి మానసిక బాధ అనుభవిస్తూ మీరు మెల్లగా దాన్ని బయటకు పడతారు. కష్టం తర్వాతనే వస్తుంది కదా సుఖం. మీరు కూడా సక్సెస్ అయ్యానని అంటున్నారు కాబట్టి సక్సెస్ అయినప్పుడు మీరు ఊరికే రాలేరు కదా ఈ పొజిషన్కి, ఒకవేళ మీరు నిజంగా అలా చేసుకొని ఉంటే. కాబట్టి మన బాధ్యత ఏంటంటే అట్లా రావురా అని చెప్పి ఇవన్నీ రైట్ దారిలో పెట్టడం. మినిమం అయితే మనకు ఒక రెస్పాన్సిబుల్ ఫీల్ అయితే ఉండాలి. అంటే నాకు మీరు మాట్లాడుతూ సందర్భంలో చాలామంది నాకు వచ్చేసారు బిగినింగ్లో అది ఇది అన్నారు. అంత బాధగా ఉంటే అంటే మనం నిజంగా అలా ఫేస్ చేసినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళకి రావద్దు కదా అనుకొని మనం వాళ్ళకి రైట్ వేలో చెప్పడానికి ట్రై చేస్తాం. కానీ అందరి ఛానల్లో మనం లెర్నింగ్ ఇస్తేనే తెలుగులో అంతో ఇంతో కొంతమంది బాగుపడతారండి. లేకపోతే మాత్రం ఎప్పటికీ వెనకనే ఉన్నాం, ఇప్పుడు కూడా వెనకనే ఉంటాం. ట్రేడింగ్ వరకు లాస్ ప్రాఫిట్లు అందరికీ వస్తాయి, మీకు వస్తుంది, లాస్ నాకు వస్తుంది, అందరికి వస్తాయి. కానీ చేసే పద్ధతి ఒక 6 నెలల తర్వాత మీకంటూ మార్కెట్ అర్థమైందంటే వాడంతలా వాడే ఓపెన్ చేసుకుంటాడు, ల్యాప్టాప్ వాడే ట్రేడ్ చేసుకుంటాడండి, ఓవన్ మీద డిపెండ్ అవ్వకుండా. ఒకవేళ నా ఇంటెన్షన్ నేను చేసిన వీడియో నిజంగా జెన్యూన్గా అనిపిస్తే మీరు కమెంట్ పెట్టండి. మామూలుగా చెప్తున్నా, క్రిప్టో ట్రేడింగ్ అనేది అట్లా అయిపోయింది. చారానా కోడికి బారానా మసాలా ఇట్లుంది. మీకు ఏమనిపిస్తుందో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. నేను మీతో కలుస్తాను రేపటి ఆప్షన్ గ్రీక్స్ వీడియోలో.